నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాము. సో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆ 101వ శత జయంతి అయితే జరుపుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ గారు అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు వచ్చి ఆయనకి గల్ల నివాళులు అయితే అర్పించడం జరిగింది. సో తెలుగు జాతి జీవన గతిని మార్చేసిన మహనీయుడు అని చెప్పుకోవచ్చు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సో ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు వచ్చారు. ఇప్పుడే నివాళులు అర్పించి వెళ్ళారు. సో అదేవిధంగా ఇప్పుడు ఈ ఘన నివాళులు అర్పించే సందర్భంగా ఇక్కడ చాలామంది అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువగా వచ్చారు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో తొమ్మిట్రమ్మ, సో ఇతను వచ్చి చాలా చిన్న పిల్లగాడు. అంటే ఎందుకు నీకు ఎన్టీఆర్ అంటే ఇష్టం? నాకు ఇష్టం అన్న, ఎందుకో తెలియదు. ఎప్పటి నుంచి ఇష్టం ఎన్టీఆర్ అంటే? చాలా చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? ఎందుకు ఇష్టం? తెలీదు. ఎన్టీఆర్ అంటే ఇష్టం. మార్నింగ్ వచ్చినామన్న, మార్నింగ్ 3 o'clock వచ్చినాం మేము. 3కి వచ్చాక నిలబడ్డాము. అప్పటికే వచ్చేసినారు జనాలు కొందరు. పొద్దున్నే 3కి వచ్చారా? చాలా మంది 3కి వచ్చినారు. మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ అయితే తోసేసినారు మమ్మల్ని. ఇక్కడ అసలు నిలబడినీలే బయట. లోపలికి వచ్చే టైంకి అందరినీ తోసేసినారు. మళ్ళీ కట్టెలు పట్టుకొని వస్తున్నారు మీదకేమన్నా అంటే. ఎయిత్ క్లాస్లోనే నీకు ఎన్టీఆర్ మీద ఎంత అభిమానం ఏంటి? ఇష్టం అన్న నాకు ఎన్టీఆర్ అంటే. సీనియర్ ఎన్టీఆర్? మా ఫ్యామిలీ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్సే. ఎక్కడ మీ హౌస్? ఎక్కడ? మాది అమీర్పేట అన్న. మార్నింగ్ 2:30కే లేచి మొత్తం రెడీ అయిపోయి వచ్చేసినాం ఇక్కడికి 3కి అంతా. అంత ఇష్టమా నీకు? అభిమానమా అన్న? ఎన్టీఆర్ గారిని చూసావు ఇందాక వచ్చారు మరి? కనిపించినాడు అన్న, అది దూరం నుంచి కనిపించినాడు. అది కూడా కొంచెం జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం నీకు? చాలా. సో చూసాం కదా, మన చిన్న బాలుడు కూడా ఎన్టీఆర్కి అభిమానులు అయితే చాలామంది ఉన్నారు. ఒక చిన్న బాలుడు కూడా మనకు నిదర్శనం. సో చూస్తున్నాం కదా, స్వర్గీయ నందమూరి తారక రామారావు కలియుగ రాముడు అని చెప్పుకొచ్చిన రాజకీయాల్లో మానవత్వపు పరిణము అద్దిన ఒక స్వర్గీయ కలియుగ రాముడు అని చెప్పుకోవచ్చు. శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా అన్నగారి ఆశయాలను స్మరించుకుంటూ ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తుంది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే. సో బాబాయ్ ఎట్లా మీరు? సో మీరేం చేస్తూ ఉంటారు? నేను వ్యాపారం చేస్తాను. సో మీరు ఇంత పొద్దున్నే మనకి ఇక్కడ అంటే ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం సార్. ఆయన భగవంతుడి రూపంలో ఉంటాడు తెలియగానే ఆయన రూపంలో భగవంతుడు చూసినాం మనం. అందుకోసం అంటే ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం సార్. నేను దగ్గర 78 నుంచి ఆయన 77 నుంచి ఏది అడవి రాముడు రిలీజ్ అయినప్పుడు చూస్తున్నాము. ఆయన అంటే చాలా అభిమానం సార్ నాకు. సో అంటే ఇందాక చూసారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని, కళ్యాణ్ రామ్ గారిని? ఆయనకు అవసరం లేదు మాకు. మేము ఈయన గురించి వచ్చిన పెద్ద ఆయన గురించి. ఇప్పుడు ఆయన చిన్న ఆయన వచ్చిండంటే కనీసం ప్రజలకి ఇట్లా అంటేనే చాలా ఇది ఉంటుంది కదా సార్. నిజమే కదా? ఇప్పుడు 1000 మంది వచ్చిర్రు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు, కానీ ప్రజలకి ఇట్లా ఇది వాజ్ చేస్తేనే ఇది ఉంటుంది కదా సార్. నిజమే కదా? మరి అట్లా కాదు, మీ పెద్ద ఎన్టీఆర్ గురించి మేము వచ్చినాం సార్. ఆయన నేను సంవత్సరం దగ్గర 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను కంటిన్యూగా. అయితే 3 సంవత్సరాల నుంచి పొద్దున్న మాత్రం వస్తున్నాను. అప్పుడు మధ్యాహ్నం పూట సాయంత్రం పూట వస్తుంటుంది. ఇప్పుడు పొద్దున వస్తున్నాం అన్నట్టు. అంతే. నివాళులు అర్పించారా మీరు? ఓకే సార్, నివాళులు అర్పించారా మీరు? సార్ అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇతనికి పెద్ద ఫ్యాన్ గా మిగిలిపోయారు? 77 నుంచి సార్. అడవి రాముడు సినిమా రిలీజ్ అనుకుంటు అప్పటి నుంచి నాకు చాలా అభిమానం సార్. ఎందుకోసం అంటే భగవంతుడు ఎట్లున్నా చూడలేదు సార్. మనం ఆయన రూపంలో భగవంతుడు చూసినాం. ఆయన్నే మనకు భగవంతుడు అనుకున్నాం. రాముడు ఎట్లుంటాడు, కృష్ణుడు ఎట్లుంటాడు, అర్జునుడు ఎట్లుంటాడు, దుర్యోధనుడు ఎట్లుంటాడు, ఎవరు చూడలేదు. ఆయన రూపంలో మనం చూసినాం సార్. ఏంటి అందుకోసం అభిమానం సార్, వేరేం లేదు. సో చూసాం కదా, అంటే రాముడు ఎట్లా ఉంటాడో తెలియదు, కృష్ణుడు ఎట్లా ఉంటాడో తెలియదు. ఈయన రూపంలో మేము ఆయన్ని 70 ఏళ్ళలో చూసుకుందామని చెప్తున్నాడు ఈసారి అయితే. సో చూసాం కదా, తెలుగు జాతి జీవన గతిని మార్చేసిన మహనీయుడు అని చెప్పుకోవచ్చు అన్న నందమూరి స్వర్గీయ రామారావు గారు. సో ఇంకా చాలామంది ప్రజలు అయితే వచ్చారు. సో చూసాం కదా, మన కొంతమంది అయితే కార్యకర్తలు అని చెప్పుకోవచ్చు, అభిమానులు అని చెప్పుకోవచ్చు. మంత్రాలయం కర్నూలు జిల్లా నుంచి వచ్చారు. సో సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. ఎందుకు మీకు ఎన్టీఆర్ గారు అంటే ఇంత అభిమానం? మాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే పిచ్చి అభిమానం అన్న. మాకు మా ఆయన మాకు గౌరవనీయులు, మాకు దేవునితో సమానం ఆయన. సుమారు 8 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు అడిగి? ఇక్కడ నుంచి అక్కడ నుంచి 400 కిలోమీటర్ వచ్చాము. అందరూ బ్యాగులతో ఉండారే వీళ్ళు. ఇంకా కలిసి మీ డ్రెస్ కూడా మార్చుకొని ఉండరు, డైరెక్ట్ ఇటే వచ్చారు మీరు? ఇక్కడికే వచ్చేసాం డైరెక్ట్. ఇంకా డ్రెస్ కూడా మార్చుకోలేదు, అసలు పళ్ళు తోపుకోలేదు ఇంకెంతవరకు. పెద్ద ఆయన్ని చూడాలా, దర్శించుకోవాలి ఆయన సమాధి దగ్గర వచ్చి నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో వచ్చేసాం. కేవలం ఈ పని మీద వచ్చారా లేదా వేరే పని మీద వచ్చారా? ఇక్కడికే ఆయన పెద్ద ఆయన వచ్చి అందులో వచ్చి మా హీరో గారు కూడా వస్తారని, ఎన్టీఆర్ కానీ, బాలయ్య బాబు కానీ, కళ్యాణ్ రామ్ గారు కానీ వచ్చారు. వాళ్ళు వచ్చారు. ఇంకా పెద్ద మా బాలయ్య బాబు రాలే. ఇంకా మనం అక్కడి నుంచి బాలయ్య బాబు కోసం వచ్చాము.
జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సో మనం చిన్న చిన్న పిల్లలు అదేవిధంగా ఒక యూత్ అయితే మనం చూసుకోవచ్చు, వాళ్ళ చేతి మీద అయితే పచ్చబొట్లు వేసుకుంటారు, గుండె మీద అయితే ఆయన ఆ టాటూలు వేయించుకుంటారు. అంటే ఈ వయసులో కూడా ఆయన జై బాలయ్య అని చేతి మీద రాపించుకోవడం అంటే ఒక పెద్ద విచిత్రం అని చెప్పుకోవచ్చు. సో ఇంకా అంటే ఎన్టీఆర్ గారిని చూసారా మీరు? జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. చూసాం 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 బాబు వచ్చి వాళ్ళ తాతగారికి నివాళులు అర్పించి వెళ్ళారు. కళ్యాణ్ రాంబాబు వచ్చినాడు. ఇప్పుడు అదే తొందరలోనే బాలయ్య బాబు వస్తారని చెప్పినారు, అందుకోసం వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ బాలయ్య బాబు కోసం వెయిటింగ్. బాలయ్య బాబు కోసం వెయిటింగ్. సో చూసాం కదా ఎంతమంది అయితే కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి అయితే వచ్చారు. సో ఎంత కుర్రోళ్ళగా ఒక చేతి మీద పచ్చబొట్టు వేయించుకొని జై బాలయ్య అని మితిమీరిన అభిమానం చెప్పుకోవచ్చు మీరు అది. సో చూసాం కదా ఇప్పటికైతే అందరు స్మారక మొత్తం అమర్పించారు పెద్దానికి. సో ఇంకా బాలయ్య బాబు గారు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మన జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి పాదయాత్రతో చెప్పులు లేకుండా అయితే ఖమ్మం జిల్లా నుంచి అయితే వచ్చాడు. సో ఎట్లా ఉంది బ్రో అప్పుడు ఎన్టీఆర్ని కలిసావు మరి? కలిసానన్న, సంతోషం వేసింది, చెప్పలేనంత సంతోషం అన్న, దేవుని చూసినట్టుంది. ఇక కాళ్ళు మొత్తం తగ్గిపోయాయా? తగ్గిపోయినా అన్న, తగ్గిపోయినా మొత్తం. వాళ్ళ ఇంటికాడికి పోయినప్పుడు, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తగ్గిపోయినాను ఆల్మోస్ట్. చూసేమన్నాడు మరి? చూశాడు, అన్నయ్య కూడా బాధపడ్డాడు అన్న. బాధపడి ఇంటికి వెళ్ళిపోమని నేను మళ్ళీ పిలిపిస్తాను అన్నాడు. ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోను అన్నాడు, జాగ్రత్త ఇంటికి వెళ్ళి మంచి ఆరోగ్యం మంచి చూసుకోమని చెప్పి పంపించాడు. మళ్ళీ పిలిపిస్తా అన్నాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు మరి అడిగి? మళ్ళీ ఇప్పుడు దేవుడిని ఒకసారి చూస్తే మళ్ళీ చూడబుద్ధి అవుతుంది కదా అన్న, అలాగే నాకు కూడా మళ్ళీ ఒకసారి చూడబుద్ధి అని మళ్ళీ నైటే బయలుదేరి వచ్చిన ఎన్టీఆర్ అన్న కోసం. అంటే కేవలం ఎన్టీఆర్ని చూడడానికి లేదా పెద్ద ఆయన కూడా స్మరించడానికి వచ్చావా? పెద్ద ఆయన గురించి అన్నయ్య ఫ్యామిలీ తరపు నుంచి అందరి కోసం వచ్చిన అన్న, ఫ్యాన్స్ అంతా ఖమ్మం నుంచి వచ్చిన. మా వాళ్ళు ఒక 10 members దాకా వచ్చారు అన్న. ఎట్టకెళ్ళకి మీడియా దయవల్ల నువ్వు ఎన్టీఆర్ని అయితే కలిసావు? కలిసానన్న, సంతోషం అన్న. ఆల్మోస్ట్ అయితే ఎన్టీఆర్ అని కలిసిన మళ్ళీ చూడటం అంటే ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఏం పేరు మర్చిపోయావు సరే? నాగేంద్ర బాబు అన్న, ఖమ్మం జిల్లా. సో మనోడైతే నాకైతే నల్గొండ హైవేలో, నల్గొండ అనేది హైదరాబాద్ వచ్చే మార్గంలో అయితే నాకు కనపడ్డారు ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1 month బిఫోర్. సో చెప్పులు లేకుండా పాదయాత్ర చేసుకుంటా జూనియర్ ఎన్టీఆర్ని కలవాలని నడుచుకుంటూ వచ్చాడు. అప్పటికే మనోడు కాలు మొత్తం బొబ్బలు పడి బ్లడ్ వస్తా అట్లా జరుగుతుంది. సో ఎట్టకేళ్ళకైతే జూనియర్ ఎన్టీఆర్ని కలిశాడు. మరలా ఈరోజు మనకి ఇప్పుడు కలుసుకున్నారు. సో పెద్దయిన స్మారక దినోత్సవం సందర్భంగా మనోడు కలిశాడు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది తమ్ముడు ఎన్టీఆర్ని కలిసినందుకు, అదేవిధంగా పెద్దయిన స్మారక దినోత్సవం వచ్చినందుకు. సో ఇంకా చాలామంది ప్రజలు కూడా వచ్చారు, అభిమానులు వచ్చారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.